మనం పెసరట్టు ఉప్మా ఏ విధంగా చేయాలో చూపిస్తాం. ముందుగా పెసరట్టు తయారు చేసే విధానం. పెనంపై వేడెక్కిన తర్వాత నూనె వేసి ఈ విధంగా ఆనియన్తో చేసుకోవాలి, స్ప్రెడ్ చేసుకోవాలి. ముందుగా రుబ్బి పెట్టినటువంటి పెసరట్టు పిండిని ఈ విధంగా తీసుకొని పెనంపై వేసి ఈ విధంగా ఈవెన్గా కలుపుకోవాలి, స్ప్రెడ్ చేయాలి. ఈ అంచుల వెంబడి నూనె వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కాలిన తర్వాత ఇప్పుడు ఈ దోశను ఈ విధంగా వేసి మరలా రెండో వైపు నూనె వేసుకోవాలి. దీనిపై ముందుగానే తయారు చేసి పెట్టుకున్నటువంటి ఉప్మాను పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకొని పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే పెసరట్టు ఉప్మా రెడీ.